RTI Live News. Ask for right. వెల్కమ్ టు RTI Live News. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రావాలని బాల్క సుమన్ అన్న భారీ మెజారిటీతో చెన్నూరులో గెలవాలని ఆకాంక్షిస్తూ ఏదుల బంధం నుండి మేడారం సమ్మక్క సారక్క గద్దెల వరకు చేపట్టే పాదయాత్ర దుర్గం కుమారస్వామి బేక ముత్తయ్య నా ఆత్మసాక్షిగా మేడారం గద్దెల దిశగా మళ్ళీ మన కేసీఆర్ పాలన కోరుతూ మా పాదయాత్ర తల్లి సమ్మక్క సారక్క ఆశీస్సులతో తెలంగాణ గడ్డపై మళ్లీ గులాబీ జెండా ఎగరాలి. అడుగడుగున ప్రజా సంక్షేమం, అంచలంచలమైన విశ్వాసం, కేసీఆర్ నాయకత్వం కోసం మేడారం వైపు మన ప్రస్థానం. గత వైభవం తిరిగి రావాలంటూ కూడా గులాబీ పాలన మళ్లీ మొదలవ్వాలి. ఏదుల బంధం నుండి మేడారం వరకు మన సంకల్ప యాత్ర, అమ్మల దీవెన ప్రజల అండ, తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామ రక్ష అంటూ బీఆర్ఎస్ పార్టీ జెండా మన తెలంగాణ, మన కేసీఆర్ ఏదుల బంధం నుండి మేడారం సమ్మక్క సారక్క వరకు పాదయాత్రగా బయలుదేరుతున్నాం. ఇక పార్టీ బలోపేతం కోసం మళ్ళీ మన పాలన కోసం అమ్మల ఆశీస్సులు తీసుకుందాం, అందరం తరలిరండి అంటూ కూడా పేర్కొన్నారు. ఈరోజు నా మిత్రుడు బీఆర్ఎస్ పార్టీ తరఫున బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ ఎలాగైనా అధికారం రావాలని కేసీఆర్ కోసమని బంధం నుంచి ఎదుల బంధం నుండి కొటపల్లి మండలం ఎదుల బంధం గ్రామం నుంచి మేడారం వరకు పాదయాత్రతో మేడారం చేరుకోవడం జరుగుతుంది. కావున ఎక్కడ ఏ ఊర్లో బీఆర్ఎస్ నాయకులు ఉన్నా కూడా మన వంతుగా సహాయంగా తనకు మన వంతు సహాయంగా ఏదైనా కొంచెం సేద తీర్చాలని, అదేవిధంగా కుమారస్వామికి ఏ విషయంలో అయినా కూడా ఎక్కడ మన బీఆర్ఎస్ నాయకులు ఉన్నా కూడా కొంచెం తనకు కూడా మన వంతు సపోర్టంగా ఉండాలని కోరుకుంటూ స్వామికి మంచి పాదయాత్రలో ఎక్కడ పోయినా కూడా అనుగుణంగా వెళ్ళాలని, మార్గం కూడా తనకు అనుగుణమైన మార్గం ఉండాలని కోరుకుంటూ జై తెలంగాణ, జై బీఆర్, జై తెలంగాణ.